Hi everyone, welcome to our channel. We can complete English speaking course. Let's speak good English. ఈ వీడియోలో మోడల్ ఆక్సిలరీ వర్బ్ షుడ్ గురించి నేర్చుకుందాం. మనం చాలాసార్లు నేను అలా చేసి ఉండాల్సింది, నేను వాళ్ళను పిలవకుండా ఉండాల్సింది, అతడు నాకు అది చెప్పకుండా ఉండాల్సింది, వాళ్ళు మనల్ని పిలవాల్సింది, ఈ విధమైనటువంటి సెంటెన్సెస్ చెప్తూ ఉంటాం. అంటే పాస్ట్‌లో చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ చేయనటువంటి పనులు, చేయవలసిన అవసరం లేనప్పటికీ చేసినటువంటి పనుల గురించి ఇప్పుడు బాధపడుతూ ఈ విధంగా చెప్తూ ఉంటాం. నేను అది చేసి ఉండాల్సింది. నేను అది చేయకుండా ఉండాల్సింది. ఐ షుడ్ హావ్ డన్ థట్. నేనది చేసి ఉండాల్సింది. అంటే ఇట్ వాస్ నెసెసరీ బట్ వి డిడ్ నాట్ డూ థట్. దెన్ వి రిపెంట్ అండ్ సే ఐ షుడ్ హావ్ డన్ థట్. నేనది చేసి ఉండాల్సింది. అలాగే ఇట్ వాస్ నాట్ నెసెసరీ బట్ ఐ డిడ్ దట్. దెన్ వి రిపెంట్ అండ్ సే ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. నేను అది చేయకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇటువంటి యాక్షన్స్ ఎలా చెప్తాము అనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకోబోతూ ఉన్నాం. దీనికి సంబంధించిన స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్స్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్. నేను ఇది చేసి ఉండాల్సింది. అంటే ఇక్కడ పాస్ట్లో దీన్ని చేశానంటే చేయలేదు. ఇట్ వాజ్ నెసెసరీ టు డూ దట్ బట్ ఐ డిడ్ నాట్ డూ దట్. అప్పుడు ఏమని చెప్తాము? ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్. నేను ఇది చేసి ఉండాల్సింది అని చెప్తాం. నేను ఇది చేసి ఉండాల్సింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఐ. వర్బ్ షుడ్ హ్యావ్ డన్. మెయిన్ వర్బ్ V3 ఫామ్ని యూజ్ చేస్తాం. షుడ్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో దిస్ ఉంది. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేస్తూ మనం డిఫరెంట్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది చెప్పు ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ సెడ్ దట్. నేను అది చెప్పు ఉండాల్సింది. నేను వాళ్ళని పిలిచి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్. Did I invite them? No, I did not invite them. There was necessity, but I did not do that. So I repent now and say, I should have called them. I should have invited them. నేను వాళ్ళని ఆహ్వానించి ఉండాల్సింది. ఈ విధంగా చెప్తాం. అంటే ఇక్కడ వర్బ్ చేంజ్ చేస్తూ మనం డిఫరెంట్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ మనం యాక్షన్స్ డిఫరెంట్ సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ వి యూజ్ చేసినట్లయితే మేము అని వస్తుంది. మేము ఇది చేసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ డన్ దిస్. నువ్వు ఇది చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ డన్ దిస్. అతడు దీన్ని చేసి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ డన్ దిస్. ఆమె దీన్ని చేసి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ డన్ దిస్. వారు దీన్ని చేసి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ డన్ దిస్. రాజు దీన్ని చేసి ఉండాల్సింది. రాజు షుడ్ హ్యావ్ డన్ దిస్. రాణి షుడ్ హ్యావ్ డన్ దిస్. రాణి దీన్ని చేసి ఉండాల్సింది. ఈ విధంగా మనం సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ డిఫరెంట్ సెంటెన్సెస్ మనం మాట్లాడవచ్చు. అలాగే ఇక్కడ యాక్షన్ చేంజ్ చేస్తూ డిఫరెంట్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇది మనం నేర్చుకోవాలి. అలాగే నెగటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ చూద్దాం. నెగటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ నాట్ అనే ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలంటే షుడ్ తర్వాత యూజ్ చేయాలి. హ్యావ్ తర్వాత కాదు. ఐ షుడ్ హ్యావ్ నాట్ అనకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్.
ఎగ్జాంపుల్, ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్. నేను దీన్ని చేయకుండా ఉండాల్సింది. అంటే ఏంటి? నేను దీన్ని చేయకుండా ఉండాల్సింది. చేసేసాను. ఐ డిడ్ దట్. ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ నెసెసరీ. అది అవసరం లేనప్పటికి కూడా నేను చేసేసాను. ఇప్పుడు రిపెంట్ అవుతున్నాను అన్నమాట. నౌ ఐ ఫీల్ సాడ్ అబౌట్ వాట్ ఐ డిడ్ అన్నెసెసరీలీ అండ్ సే ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్. నేను ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్తున్నాను అన్నమాట. నేను ఇది చేయకుండా ఉండాల్సింది. అఫర్మేటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందని అంటే, క్వశ్చన్ వర్డ్ ప్లస్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. షుడ్ యూ హ్యావ్ డన్ దిస్? నువ్వు ఇది చేసి ఉండాల్సిందా? నువ్వు ఇది చేసి ఉండాల్సిందా? వై షుడ్ హీ హ్యావ్ డన్ దిస్? వాడు దీన్ని ఎందుకు చేసి ఉండాల్సింది? వాడు చేయలేదు, చేసుంటే బాగున్ను అని చెప్తూ అడుగుతున్నాం అనమాట. వై షుడ్ హీ హ్యావ్ డన్ దిస్? ఇది వాడు ఎందుకు చేసి ఉండాల్సింది? చేసుంటే ఏం జరుగుండేది? వై షుడ్ హీ హ్యావ్ డన్ దిస్? వాడిది ఎందుకు చేసి ఉండాల్సింది? ఈ విధంగా మనం అఫర్మేటివ్ క్వశ్చన్ ఫామ్ చేస్తాం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ. నెగటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందనంటే, ఇక్కడ చూడండి స్ట్రక్చర్, క్వశ్చన్ వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ప్లస్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. షుడ్ దే నాట్ హ్యావ్ డన్ దిస్? షుడ్ దే నాట్ హ్యావ్ డన్ దిస్? వారు దీన్ని చేయకుండా ఉండాల్సిందా? చేసేసారు. చేయకుండా ఉంటే బాగుండేది అనే సందర్భంలో క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. షుడ్ దే నాట్ హ్యావ్ డన్ దిస్? వారు అలా చేయకుండా ఉండాల్సిందా? వై షుడ్ షీ నాట్ హ్యావ్ డన్ దిస్? ఆమె దీన్ని చేయకుండా ఎందుకు ఉండాల్సింది? ఎందుకు చేయకుండా ఉండాల్సింది? ఆమె దీన్ని ఎందుకు చేయకుండా ఉండాల్సింది? చేసేసింది. చేయకుండా ఉంటే బాగున్నే అనే సందర్భంలో మనం క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. వై షుడ్ షీ నాట్ హ్యావ్ డన్ దిస్? ఆమె దీన్ని ఎందుకు చేయకుండా ఉండాల్సింది? ఈ విధంగా. నెక్స్ట్, వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందని అంటే, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఎవరు చేసి ఉండాల్సింది? చేయలేదు. ఎవరన్నా చేసి ఎవరో ఒకళ్ళు చేసి ఉండాల్సింది. ఎవరు చేసి ఉండాల్సింది అని మనం ప్రశ్నిస్తున్నాం అనమాట, క్వశ్చన్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎలా అడుగుతాము ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి అనంటే, హూ షుడ్ హ్యావ్ డన్ దిస్? ఇది ఎవరు చేసి ఉండాల్సింది? ఇది ఎవరు చేసి ఉండాల్సింది? అదే నెగటివ్ క్వశ్చన్ అయితే ఇక్కడ క్వశ్చన్ వర్డ్ హౌ మెనీ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎంతమంది చేసి ఉండాల్సింది? హౌ మెనీ పీపుల్ షుడ్ హ్యావ్ డన్ దిస్? హౌ మెనీ పీపుల్ షుడ్ హ్యావ్ డన్ దిస్? నెక్స్ట్, నెగటివ్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్. ఇక్కడ మనం అఫర్మేటివ్ క్వశ్చన్ చూసాం వితౌట్ సబ్జెక్ట్. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అంటే, క్వశ్చన్ వర్డ్ ప్లస్ షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఎవరు చేయకుండా ఉండాల్సింది? ఎవరో చేసేసారు. వాళ్ళు చేయకుండా ఉండుంటే బాగుండేది అనే సందర్భంలో మనం అడుగుతున్నామండి. ఇది ఎవరు చేయకుండా ఉండాల్సింది? హూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్? హూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్? ఈ విధంగా మనం అంటే పాస్ట్లో నెసెసిటీ ఉన్నప్పటికీ చేయనటువంటి సెంటెన్సెస్, నెసెసిటీ లేనప్పటికీ చేసినటువంటి సెంటెన్సెస్ గురించి ఇప్పుడు బాధపడుతూ ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు యాక్టివ్ వాయిస్లో చూసాం సెంటెన్సెస్ అన్నీ కూడా. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో చూద్దాం. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అంటే, అఫర్మేటివ్ స్టేట్మెంట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఇక్కడ మనం యాక్టివ్ వాయిస్లో యూజ్ చేసిన వర్బ్ ఫామ్ ఏంటనంటే V3. అంటే V3ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే బీన్ అనే బీ ఫామ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్పాము? ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్, నేను ఇది చేసి ఉండాల్సింది అని చెప్పాం. ఇక్కడ
మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము, ఇది చేయబడి ఉండాల్సింది, ఇది చేయబడి ఉండాల్సింది, ఎవరో ఒకరి చేత ఇది చేయబడి ఉండాల్సింది. దిస్ షుడ్ హ్యావ్ బీన్ డన్, దిస్ షుడ్ హ్యావ్ బీన్ డన్, ఇది ఇది చేయబడి ఉండాల్సింది, ఇది చేయబడలేదు, ఎవరు కూడా చేయలేదు దాన్ని, అది చేయబడి ఉంటే బాగుండేది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఎలా చెప్తామనంటే దిస్ షుడ్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడి ఉండాల్సింది అని చెప్తాం. అదే నెగటివ్ సెంటెన్స్ అయితే ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది చేయబడకుండా ఉండాల్సింది, చేయబడిపోయింది, ఇది చేయబడకుండా ఉంటే బాగుండేది అని మనం చెప్పాలనుకున్నప్పుడు దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్, దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడకుండా ఉండాల్సింది, ఇది చేయబడకుండా ఉండాల్సింది, చేయబడింది, చేయబడిపోయింది, అరే అది అది చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పాలనుకున్నప్పుడు చెప్తాం, ఈ విధంగా చెప్తాం, దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడకుండా ఉండాల్సింది. అదే అఫర్మేటివ్ క్వశ్చన్ అయితే ఎలా చెప్తాము, క్వశ్చన్ ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, క్వశ్చన్ వర్డ్ ప్లస్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది చేయబడి ఉండాల్సిందా, షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్, షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడి ఉండాల్సిందా, ఇది ఎందుకు చేయబడి ఉండాల్సింది, వై షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్, వై షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎందుకు చేయబడి ఉండాల్సింది. అదే నెగటివ్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ చూద్దాం, క్వశ్చన్ వర్డ్ ప్లస్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్, ఇక్కడ బీన్ కూడా ఉంటుంది, బీన్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి. స్ట్రక్చర్ చూద్దాం, ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ షుడ్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడకుండా ఉండాల్సిందా, చేయబడిపోయింది, చేయబడకుండా ఉండాల్సిందా అని అడుగుతున్నాం అనమాట. షుడ్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎందుకు చేయబడకుండా ఉండాల్సింది, ఇది ఎందుకు చేయబడకుండా ఉండాల్సింది, వై షుడ్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, వై షుడ్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఎందుకు చేయబడకుండా ఉండాల్సింది అని. అదే వితౌట్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే వితౌట్ క్వశ్చన్ వర్డ్ అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందని అంటే స్ట్రక్చర్ చూడండి, బై హూమ్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం, బై హూమ్ షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎవరి చేత చేయబడి ఉండాల్సింది, ఇది ఎవరి చేత చేయబడి ఉండాల్సింది, బై హూమ్ షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్, బై హూమ్ షుడ్ దిస్ హ్యావ్ బీన్ డన్. అదే నెగటివ్ క్వశ్చన్ అయితే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బై హూమ్ ప్లస్ షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బై హూమ్ షుడ్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎవరి చేత చేయబడకుండా ఉండాల్సింది, ఇది ఎవరి చేత చేయబడకుండా ఉండాల్సింది, బై హూమ్ షుడ్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్. ఈ విధంగా మనం చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది, అలాగే చేయబడి ఉండాల్సింది, చేయబడకుండా ఉండాల్సింది, ఈ విధమైన సెంటెన్సెస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసి మనం అటువంటి యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe our channel. Please like, comment and share our video. Thank you.